మామూలుగా సమాజం ఎప్పుడు ముందుకెళ్తుంది, చైతన్యం ముందుకెళ్తుంది, చైతన్యం విస్తృతం అవుతుంది, అలాంటి కొన్ని అంచనాలు ఉంటాయి. ప్రోగ్రెసివ్ అంచనాలు, కొంచెం పాజిటివ్ అంచనాలు ఉంటాయి. కానీ డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత వాతావరణం చాలా రకాలుగా మారిపోయింది. ఒకప్పుడు బహుశా కత్తి పద్మనాభ గారు మీరు అంటే రకరకాల ఉద్యమాల్లో కలిసి ప్రయాణం చేస్తున్న కాలంలో చాలా రౌజింగ్ ఉపన్యాసాలు ఉండేవి, చాలా తీవ్రమైన ఉంటాయి నాస్తికోద్యమంలో ఉన్న వాటిలో. ఇప్పుడు బైరి నరేష్ గారు వాళ్ళు చేస్తున్న మాటల కంటే చాలా చాలా తీవ్రమైన పదజాలంతో, చాలా ఎక్స్ట్రీమ్ పదజాలంతో కత్తి పద్మనాభ లాంటి వాళ్ళు ఉపన్యసించిన రోజులు ఉన్నాయి. అయినా ఇప్పుడు ఇంత దాడులు, ఇంత మూకోన్మాదము, ఇంత తీవ్రమైన ఇది మనం చూడలేదు. దీని వెనక కూడా ఈ సామాజిక వాతావరణం, రెండు రకాల వాతావరణం, ఫిజికల్ గా వచ్చిన, సామాజికంలో వచ్చిన ఒక రకమైన ఏర్పరిచిన ఎంబోల్డెన్ అంటాం కదా, కొన్ని సర్టన్ ఎలిమెంట్స్ ని ఎంబోల్డెన్ చేయడం, అటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నది. డిజిటల్లోనూ కూడా డిజిటల్ మాబోక్రసీ అంటాం. మాకు డెమోక్రసీ బదులుగా మాబోక్రసీ రావడం ఉన్నది. వాస్తవానికి ఇవాళ చలం లాంటి వాళ్ళు ఉండింటే ఎట్లా ఉండేవాళ్ళు కూడా అనిపిస్తుంది. ఆయన అంటాడు కదా, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ కార్డ్స్ లేకపోవడం దేశభక్తి కన్నా హీనమైన పథకం. కానీ అట్లాంటి పదాలు ఇవాళ వాడితే ఇవాళ ఆయన కూడా ఎంత ట్రోల్ చేసే వాళ్ళు, ఎట్లా ఎదుర్కొని ఉండేవాళ్ళు, ఎట్లుండేది కూడా అనిపిస్తుంది. దానికంటే ముఖ్యంగా ఠాగూర్ 2 దేశాలకి జాతీయ గీతం అందించిన వాడు ఆయన. ఇండియాకే కాదు, జనగణమనే కాదు, బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా ఆయనదే ఇప్పటికీ. అట్లాంటి 2 దేశాలకి జాతీయ గీతం అందించిన మహాకవి. కానీ ఆయన రచనల నిండా చాలా వ్యంగ్యం ఉంటుంది. మీ ఇతర రచనలు చదివితే, ముఖ్యంగా దేశభక్తి మీద, నేషనలిజం మీద, కాన్సెప్ట్ ఆఫ్ నేషనలిజం మీద, దాని మీద విపరీతమైన వ్యంగ్యం, మామూలు వ్యంగ్యం కాదు ఆయన. విపరీతమైన సెటర్లు, కోట్స్, దాని మీద విమర్శ ఉంటుంది ఆయన దాంట్లో. మరి ఠాగూర్ మరి ఇవాళ దేశభక్తి జాతీయ గీతాన్ని అందించిన ఠాగూర్ కూడా ఇవాళ దేశంలో ఉండేవాడు ఉంటే అని ఆశ్చర్యం వస్తుంది. ఇట్లా వాతావరణం చాలా రకాలుగా మారిపోయింది. ఇవాళ కల్లోలం చూస్తూ ఉన్నాం. ఫేక్ న్యూస్ పేరుతో ఎంతమంది చంపారు. మనకు జహీరాబాద్ లో కూడా ఒక హత్య జరిగింది. ఫేక్ న్యూస్ వాట్సాప్ లో ఏదో సర్క్యులేట్ అవుతుంది, ఇమ్మీడియట్ గా గుంపులు చేరుతారు, అది ఎవరో వాహనం వస్తుంటుంది, కారు వస్తుంది, దాడి చేస్తారు, మంటలు పెట్టేస్తారు, ఇట్లా చాలా రకాలైనవి చూస్తారు. సో ఇట్లా వాతావరణంలో అసలు వాస్తవానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నేను వాటి జోలికి ఎక్కువ పోను. ఇప్పుడు కొన్ని పాయింట్ గా మాట్లాడుకున్నాను. డిజిటల్ మీడియాలో ఉన్న ధోరణులు, ప్రధానమైన ధోరణులు ఏంటనేది కొంత క్లుప్తంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, నువ్వు కోరుకున్న సమూహానికే నీ సందేశం అందించే అవకాశం తక్కువ. నువ్వేదో పెడతావు పోస్ట్, ఏదో హిందీ ఆధిపత్యం పోవాలా అనేది పెడతావు. హిందీ ఆధిపత్యము చాలా ఎక్కువ ఉన్నది, మరి పోవాలా పెడతావు. కిందనే ఎవరో వస్తారు, నాకు సాహిల్ లూత్ఫియానికి పాటలు అంటే చాలా ఇష్టం అండి. సాహిల్ పాటలు ఎవరికి ఇష్టం లేదు? కాంటెక్స్ట్ ఏమిటి? కాంటెక్స్ట్ హిందీ ఆధిపత్యం కావాలని పోస్ట్ పెట్టా. నువ్వు కింద వచ్చి సాహిల్ లూత్ఫియానికి పాటలు చాలా ఇష్టం అంటే అని పెడతావు. కాంటెక్స్ట్ తో సంబంధం ఉండదు. ఎదురుగా మనిషికి తెలియదు. మామూలుగా మనుషుల మధ్య సంభాషణలు ఎట్లుంటాయండి? మనుషులు ఎదురు తెలుస్తుంది. బండివాడు, లేకపోతే ఇక్కడ కూరగాయలు అమ్మేవాడు, టీచరు, పొరుగుళ్ళు, ఎరుగుళ్ళు, తండ్రి ఏదో మన కాంటెక్స్ట్ ఉంటుంది. ఎదురుగా ఫిజికల్ గా మాట్లాడుకునేటప్పుడు ఈ కాంటెక్స్ట్ పోతుంది. ఎదురుగా మనిషి పట్ల ఒక రకమైన అవగాహన ఉంటుంది. ఎవరితో ఏ టోన్తో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలని, ఇది పోతుంది. సో డిజిటల్ మీడియాలో నువ్వు కోరుకున్న సమూహాన్ని, ఒక పర్టికులర్ సమూహాన్ని మాత్రమే అడ్రస్. ఇప్పుడు దాకా ఇది వేదిక ఉంది. ఈ వేదిక తెలుసు, వచ్చిన వాళ్ళు ప్రోగ్రెసివ్, ఎంతో కొంత ప్రయత్నిస్తున్న వాళ్ళు, కొంతమంది విద్యార్థులు, ఏం మాట్లాడుతారు విందామని వచ్చిన వాళ్ళు. ఈ సమూహం ఒక బ్రాడర్ గా కనీసం ఒక అంచనా వేయడానికి ఒక ఏదో ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మీరు కోరుకున్న సమూహానికి మీరు అడ్రస్ చేయలేదు. ఎవరో ఎక్కడి నుంచో మెరుపు లాంటి వస్తాయి, దాన్ని గిరిల దాడులు వస్తుంటాయి, ఎక్కడి నుంచో ఎటు నుంచో. దాని ట్రోల్స్ అంటాం, సైబర్ బుల్లింగ్ అంటాం, తర్వాత వద్దాం. అట్లా మన చలంజారి డైలాగ్ లా ఉంటుంది. సంజయ్ కేసు చూస్తున్నా అంటే అది చాలా చిన్న ఎగ్జాంపుల్, సంజయ్ ఎవరని అడిగినట్టుగా. కాబట్టి ఇట్లా రకరకాలు. అట్లాగే సోషల్ మీడియాలో రెస్పాన్సెస్ కి ఆలోచించే వ్యవధి ఉండదు. వ్యవధి ఉండదా అంటే నువ్వు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతావు. నీ చేతిలో మొబైల్ ఉంటుంది, దునియా ముట్టిమే కదా ఇవాళ. సో దునియా ముట్టిమే, ఈ చేతిలో ఉన్న దునియా నీకు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతావు. నీకు ఆలోచనకి, మనిషి దేనికైనా ఒకటి ఏదైనా విమర్శ, ఒక ఆలోచన, ఒకటి ఏదైనా ప్రతిపాదన వచ్చినప్పుడు నువ్వు దాని మీద చర్నింగ్ ఇంటర్నల్ ఏదో ఒక టైం ఉండాలి కదా రెస్పాన్స్ కావడానికి. కానీ సోషల్ మీడియా ఏం చేస్తుంటే ట్రిగ్గర్ చేస్తుంది ఇమీడియట్ గా. దట్ ఇమీడియట్ ట్రిగ్గర్ నేను ఆలోచించే దాన్ని తీసేస్తుంది. అంటే తక్షణ స్పందన ఇస్తావు. తక్షణ స్పందన ఎట్లుంటే మనకు అందరూ తెలుసు, ఇంపల్సివ్. సో నీలో ఉన్న బ్రెయిన్ సంబంధించిన ఆలోచన పరమైన దానికంటే కూడా నీ ఇంపల్సివ్ స్పందనలకు ప్రాధాన్యం ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్న అదొక ప్రమాదం ఉన్నది. అట్లాగే నార్సిజం.
నేను అనేది సెల్ఫీ యుగం కదండి. కాబట్టి సెల్ఫ్ ఇది ఎవ్రీథింగ్, అహం మొత్తం నేనే. ఈ నార్సిజం తెలియకుండానే ప్రవేశిస్తుంది. ఏదో కొంతమందికి ఉంటుందని అనుకోకర్లేదండి. నార్సిజం ఎంతో కొంత ఎలిమెంట్ అందరిలో ఉంటుంది. అందరిలోనూ అన్ని ఎలిమెంట్స్ ఎంతో కొంత ఉంటాయి. ఆ వాతావరణం దేన్ని పెంపొందిస్తుంది, చుట్టుపక్కల ఉన్న సామాజిక వాతావరణం దేన్ని కంట్రోల్ చేస్తుంది అనేదే ఒక రకమైన కీలకమైన పాయింట్. అన్ని అందరిలో ఉంటాయి. కాబట్టి నార్సిజం అనేదాన్ని విపరీతంగా, నేను అనేదాన్ని విపరీతంగా పెంచేస్తుంది. దానివల్ల వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను దాటి చూడలేనితనము, నా అభిప్రాయాలను దాటి చూడలేనితనము, ఇట్లాంటి ఒక కుచించుకుపోయేటువంటి ఎన్విరాన్మెంట్ ని అది ఒక దాన్ని పెంపొందిస్తుంది. ఇది కాకుండా సాధారణంగా ఈ లైక్స్, కామెంట్స్, షేర్స్ మనం అనుకుంటాం మేము వాటిని దూరము, నేను చాలా కంట్రోల్ అండి, నేను అవి పట్టించుకోండి, మేము లైక్స్ వస్తే ఏముంది. తెలియకుండానే నువ్వు కూడా ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినట్టు పెడుతుంటారు కొంతమంది. ఇది పెడితే 1000 వచ్చినాయి, వాళ్ళు పెడితే 100 వచ్చినాయి. తెలియకుండానే తెలిసి డిస్కోస్ అరౌండ్ లైక్స్, షేర్స్, కామెంట్స్, బికాస్ దట్ ఈస్ ద వే యు ఆర్ మెజరింగ్ ద వాల్యూ ఆఫ్ యువర్ కామెంట్, ద వాల్యూ ఆఫ్ యువర్ పోస్ట్. కాబట్టి నీ వాల్యూ చివరికి ఏ స్థాయికి పోతుందంటే లైక్స్, కామెంట్స్, షేర్స్ లేకి పోతుంది, కౌంట్ అవుతుంది. సో అది ఒక ప్రమాదం అనేది మనకు తెలియకుండానే అందులో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. మేము అంత నిగ్రహంగా ఉన్నాము, పెద్దవాళ్ళము, చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళము, రకరకాల ఏదో అనుకుంటాం. కానీ ఏదనుకున్నా కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. బికాస్ అది అడిక్షన్ కాబట్టి, సోషల్ మీడియాలో అడిక్టివ్ లక్షణం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దానికి పూర్తి దూరంగా ఉండే అవకాశం లేదు. ఎంత దూరంగా ఉంటాం అనేది కానీ పూర్తి దూరంగా ఉండే అవకాశం లేదు అడిక్షన్. ఇవి కాకుండా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్స్ కి సంబంధించిన ఈ క్రిమినల్ పర్సెప్షన్, దానికి సంబంధించిన యాంగిల్స్ వద్దాం. అనానిమిటీ అండ్ ఇంప్యూనిటీ. సోషల్ మీడియాకి వచ్చేసరికి వాడు ఎవడో ఏదో పెట్టుకుంటాడు, ప్రణయ్ 0012, స్మైలీ 309, ఎవడో తెలియదు, ఎందుకో తెలియదు, ఎవడో వస్తాడు. అనానిమిటీ క్రిమినల్ మెంటాలిటీని దారితీస్తుంది. ఎందుకంటే వాడు అనానిమస్ గా పేరు తెలియకుండా రావచ్చు కాబట్టి ఈ ప్లేస్ లేకి, మన ఇంట్లోకి రాలేదు, ఫిజికల్ స్పేస్ లేకి రాలేదు కదంటే అనానిమస్ పర్సన్. కానీ ఇక్కడ అనానిమస్ గా వాడు ఎక్కడైనా ఎంటర్ కాగలడు, జ్వరపడగలడు. జ్వరపడతారు. మామూలుగా ఫిజికల్ ప్లేస్ లో పుస్తకం ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదో తర్వాత మరుసటి రోజు నుంచి అన్నం తిన్నావా, డిన్నర్ చేసావా, లంచ్ అయిందా, ఏం చేస్తున్నావు. పాపం మీరు చాలా మందికి ఎదుర్కొని ఉంటారు. ఇది చాలా ట్రోలింగ్ లో చాలా ప్రాథమికమైన స్థాయి. మామూలుగా మగ ఆడకి సంబంధించిన ఒక ఆకర్షణకు సంబంధించిన ఒక మీట్ మార్కెట్. సోషల్ మీడియా బీయింగ్ యూస్ సోషల్ మీడియా మీట్ మార్కెట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. సో దట్ మీట్ బిజినెస్, అది ఆ మీట్ బిజినెస్ లో వాడికి అదే పని. ఎవరు తిన్నారు, తినలేదు, ఎవరు పడుకోలేదు, నిద్రపోయారు, నిద్రపోలేదు, ఈ పని ఉంటుంది. సరే, అది ఒక బేస్ లెవెల్. ఇట్స్ నాట్ మరీ దూరమైన క్రిమినల్, దానికంటే తీవ్రమైనవి మరణాలకు దారితీసి, డిప్రెషన్ దారితీసి చాలా ఉన్నాయి. అది కొంచెం చాలా బేస్ స్థాయి, ప్రాథమికమైన స్థాయి చెప్తున్నాను. సో ఈ ఎనానిమిటీ, తర్వాత ఇంప్యూనిటీ. శిక్షలు పడకపోవచ్చు. ఎవరు వెళ్తారంటే కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎవరు కామెంట్ పెడతారు, తిన్నావా, తినలేదా, బాగున్నావు, చీర బాగుంది, అది పెడతారు. ఏమి విసుక్కుంటాం, చీపో అనుకుంటాము అని, దాని మీద వాటి మీద కేసీ పెడతాం అనుకుంటారు కదా చాలా మంది. సో దెర్ ఇస్ అన్ ఇంప్యూనిటీ, ఎలిమెంట్ ఆఫ్ ఇంప్యూనిటీ. శిక్ష పడకపోవచ్చు అనే ఒక ధీమా. ఇది కూడా సోషల్ మీడియాలో అగ్రెసివ్ వాతావరణాన్ని పెంపొందించే ఒక రకమైన వాతావరణం. సో ఓవరాల్ గా సరే ఇక్కడ చాలా పాయింట్స్ చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్ గా దెర్ ఇస్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ అది మనకి ఇన్ఫార్మల్ డిబేట్స్, ఇన్ఫార్మల్ అర్థవంతమైన చర్చలకి తావు తగ్గిస్తుంది. సోషల్ మీడియాలో తావు తక్కువ. ఇన్ఫార్మల్ డిబేట్స్ అసలు ఉండదాని కాదు. ఉండగలిగిన వాళ్ళు సోషల్ మీడియా పాజిటివ్ పాయింట్స్ నేను 100 చెప్పగలను. సోషల్ మీడియా అనుకున్నాం, దానివల్ల మనకు వచ్చిన జ్ఞానం ఇవాళ ప్రతిదీ గూగుల్లో చూస్తున్నాం. ఇవాళ మ్యాప్ పెట్టుకొని ఇప్పుడు వచ్చాము ఇక్కడికి చేరడానికి కూడా గూగుల్లో. దాని ద్వారా చాలా విషయాల మీద ట్రోల్ నిర్వచనం ఏంటని ఇమీడియట్ గా గూగుల్ లింక్ చూస్తున్నాం. చాలా ఉన్నాయి కదా, దెర్ ఇస్ ఎ లాట్. కానీ మనం ఇవాళ మాట్లాడుకుంటున్న సందర్భానికి వస్తే దానికి ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్, మన దానిని లోపరుచుకునే ఒక ఇది ఉన్నది కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా ఫైనల్లీ ఒక పాయింట్ గురించి కూడా చెప్పుకోవాల్సి ఉన్నది. ఇది అందరికీ అవసరమైనది. ఇది కేవలం ఒక సర్కిల్ చెందింది కాదు. ఎకో చాంబర్ ఎఫెక్ట్. మన గోడ మీద మన మిత్రులే ఉంటారు ఫ్రెండ్స్ గా. మన గోడ మీద పిడకలు, వాళ్ళు బాగుంటుంది, ఈ పిడక బాగుంది, ఆ పిడక బాగుంది అని చెప్తుంటారు. కాబట్టి మన భావజాలము, మనం మాట్లాడేది, సరే నేను కొంచెం లైటర్ వేలో మాట్లాడుతున్నాను, బట్ సీరియస్ గా మాట్లాడుకుంటే మనం పంచుకునే ఆలోచనలు, మన విధానము, మన ధోరణి, ఇవి చాలా బాగున్నాయని మెచ్చుకునే వాళ్ళు, లేదా ఆ సహ ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు మన దాంట్లో. కాబట్టి మనకు తెలియకుండా ఇదేదో బాగా మెజారిటీ, ఇదేదో బలమైనది సమాజంలో
అని మన భావాలను మనకు తెలియకుండా రీఇంపోజ్ చేసుకొని ఇంకో చాంబర్ ఎఫెక్ట్ అంటాం దాన్ని దాన్ని నమ్ముతుంటాం. వాస్తవానికి మన సంఖ్య అంతా తెలియదు, మన బలం ఎంతో తెలియదు. ఏ పోరాటంలోనైనా శత్రువు బలము నీ బలము బలహీనతలు రెండు తెలుసుకోకపోతే ఆ పోరాటంలో తప్పుదని బట్టే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఈకో చాంబర్ ఎఫెక్ట్ అనేది సోషల్ మీడియాలో ఉంటుంది, అది కూడా మనం గుర్తుంచుకోవాల్సింది. ఇది కాకుండా దీన్ని బ్రాడ్గా వెళ్తే మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రాథమికమైన స్థాయిలో చాలా మంది అనుకున్నది ఏంటంటే ఇది ప్రజాస్వామికమైనది, బికాజ్ ఇట్స్ ఫ్యూడల్ శక్తుల నుంచి లిబరేట్ చేస్తుంది, ఎవరైనా వ్యక్తం చేయొచ్చు. ఇప్పుడు దాకా మీడియా కేవలం ఫ్యూడల్ శక్తుల్లో ఉంది, ఇట్లా కొంత నేరేటివ్స్ వచ్చాం. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఏ మీడియా అయినా కలర్ ఆఫ్ ది క్యాపిటల్ ఇంపార్టెంట్, ట్రాక్ ద మనీ, ఎవరి ఆధిపత్యం ఉంటుంది మనీ మీద, అది చూడకుండా కేవలం ఒక ఆస్పెక్ట్ తీసుకొని డెమోక్రసీ అనుకుంటే అది ఏమైంది అనేది వాళ్ళు చూస్తున్నాం. దానికి సంబంధించిన ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూస్తున్నాం. అవి దేశాల ఎలక్షన్స్ ని మార్చేయగలదు, రకరకాలుగా చూస్తున్నాం. సరే అవన్నీ కూడా వాటి జోలికి పోతాయి. ఇంటర్నేషనల్ పార్టీస్ లో కూడా మీడియా, డిజిటల్ మీడియా ఎస్పెషల్లీ ఎంత పెద్ద రోల్ చేస్తుంది. అమెరికా ఎలక్షన్స్, రష్యన్ ఎలక్షన్స్ చాలా కూడా ఉన్నది. అట్లాగే నువ్వేమి కోరుకుంటావో అది మాత్రమే నువ్వు నమ్మే మీడియా ఒకటి వచ్చేసింది. ఇది నేను చెప్పక్కర్లేదు, తెలుగులో ఉన్న వాళ్ళందరూ తెలుసు, ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలు ఫాలో అయ్యారు బాగా తెలుసు ఏ మీడియా ఏం రాస్తుంది. సో నువ్వేం కోరుకుంటావు? ఒక పోలరైజ్డ్ అట్మాస్ఫియర్ ని విపరీతంగా సోషల్ మీడియా నుంచి కూడా వస్తూ ఉంటుంది. అందులో నుంచి అది ఒక్కటే కాకుండా ఒక విచిత్రమైన అసత్యాలను ఎస్టాబ్లిష్ చేయడము, అసత్యాలను నమ్మడము, ఇది కూడా ఒకటి విపరీతమైన ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తూ ఉంటుంది. సరే ఎన్ని రకాల ఫోటోలు వస్తాయి మీరు అందరూ చూస్తూ ఉంటారు, ఫేక్ ఫోటోస్, ఫేక్ ఇమేజెస్. 8 రూపాయలకి ఉత్తరాదిన పుష్కర్ అనే ఒక పట్టణం ఉంది, దాని మీద ఈ మధ్య ఒక రీసెర్చ్ వచ్చింది. అక్కడ ఒక ఏజెన్సీ ఉంది, వాడు 8 రూపాయలకి ఫేక్ ఫోటో తయారు చేయగలడు. ఎవరైనా 8 రూపాయలే విలువ, జస్ట్ 8 రూపీస్. ఒరిజినల్ గా యాజ్ ఇట్ ఈజ్ గా ఫేక్ ఫోటో తయారు చేసి పంపించగలడు. వాడిని వాడు పెద్ద ఏజెన్సీగా మారుతున్నాడు. వాటిని వాళ్ళ చాలా ఏజెన్సీస్ వాడుకుంటున్నాయి ఇండియాలో, ఎలక్షన్ ఏజెన్సీస్, చాలా పార్టీస్ అతని క్లయింట్స్ గా ఉన్నాయి. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఐస్బర్గ్. సో ఈ కట్టలు చాలా. ఇవి కాకుండా ఇంకా విచిత్రమైనవి స్టీరియోటైప్ ఇమేజెస్ ని మన మీద ఇంపోజ్ చేసేవి కొన్ని దూరంలో ఉంటాయి. గూట్లో యాలకులు పెట్టుకో, బస్సులో యాలకులు పెట్టుకో, కోట్ల రూపాయలు వస్తాయి. అయిపోయాయి. డబ్బు, సెక్స్ రెండు మనుషులకి పరిగెత్తలు కదండి, అన్నిటి చుట్టూ ఆడుకోవడం. అసత్యాల విషయానికి వస్తే మనం కెనడాతో ఇండియాకు చిన్న వివాదం రాగానే ఒక పోస్టులు చూసాను, కొంతమంది ఎవరు చేస్తుంటారు వీడియోస్ చూసాను. కెనడా అడక్కు తింటుంది, ఇండియా వెలిగిపోతుంది, అది సారాంశం అండి. కెనడా అడక్కు తింటుంది, ఎట్లుంది నాశనం, వగైరా వగైరా. ఇండియా విరిగిపోతుంది. ఇండియా విరిగిపోవడం వరకు నాకు బాధ లేదు, విరిగిపోవాలని కోరుకుంటా కదా ఆబ్వియస్లీ. కుక్కకు కూడా తన ప్రాదేశికమైన ప్రాంతం పట్ల మక్కువ ఉంటుంది, దేశం పట్ల మక్కువ ఉండటం అనేది తప్పే కాదు. కానీ అసత్యాలను ప్రచారం చేయడం ఉంది కదా. ఇండియా నుంచి కెనడా పోతున్నారా ఉద్యోగం కోసం, కెనడా నుంచి ఇండియాకి వస్తున్నారు. దాని జీడీపీ ఎంత, మన జీడీపీ ఎంత, దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఏం సంబంధం లేదు. కానీ ఎంతమంది చూసారండి? ఒక్కసారి ఆ వీడియో చూడండి, 2 లక్షల మంది చూసారు. సో నువ్వేం కోరుకుంటున్నావో అది చూసి ఆనందించడం అనే ప్రక్రియ మీడియా పేరుతో రావడం అనేది పెరిగింది. అది ఒక విచిత్రమైన ధోరణి, చాలా ప్రమాదకరమైన ధోరణి లాంగ్ టర్మ్ లో. ఇంకా రీఇన్ఫోర్స్, నీ పిల్లలు పక్కోడితో పోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఐఎమ్ సారీ టు సే దిస్ ఎగ్జాంపుల్, కానీ మీరు ఎవరైనా చూస్తున్నారో లేదో నాకు లేదు. ఒక పర్టికులర్ ఛానల్ ఉంది, ఒకటే కాదు, కానీ దాని క్లోన్స్ చాలా ఉన్నాయి. మరి ఇవాళ దానికి విపరీతం కోట్ల మంది వ్యూస్. నువ్వు నీ పిల్లల మీద పట్టు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? జస్ట్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. ఎవరు ఏమేవారు, ఎవరు ఏం చర్యలు లేవు. అది ఎట్లా నడుస్తుందంటే అది బీభత్సంగా నడుస్తుంది, మామూలు కాదు. అంటే స్త్రీల మీద ఆధిపత్యము సంపాదించడం అట్లా సీరియస్ గా మాట్లాడుకుంటే. కానీ పోస్ట్ చాలా చాలా ఎంత డౌన్ గ్రేడ్ ఉంటాయంటే నేను చెప్పలేని విషయం, బీభత్సంగా ఉంటాయి ఇవి పోస్టులు. కానీ ఒక్కొక్క పోస్ట్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఎటువంటి ఒక వాతావరణాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది. సరే స్థూలంగా చూసినప్పుడు గేట్ కీపింగ్ సిస్టమ్స్ పోయినవి. ట్రెడిషనల్ మీడియా ఎంత దరిద్రమైనా, అందులో ఎన్ని లోపాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, దేర్ ఆర్ సర్టన్ గేట్ కీపింగ్ సిస్టమ్స్. ఆ గేట్ కీపింగ్ సిస్టమ్స్ సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఉండవు. అదే దాంతో వచ్చిన ప్రమాదం. దాని ఇష్టం, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. వాడు ఏదైనా పెడతాడు, ఎట్లయినా నడుస్తుంది. కుక్క, ఎందుకంటే కుక్క మనిషిని కలిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కలిస్తే వార్త అంటాం కదా. వాడు క్రియేట్ చేస్తాడు, మనిషి కుక్కని కలిసినట్టు వార్త క్రియేట్ చేసి ప్రచారం చేసేస్తాడు, అయిపోయింది. సరే వీటన్నిటి వెనకాల ఇంకోటి ఉందండి ప్రమాదము, ఆల్గోరిథమ్స్. ఇది ఇన్ని మాట్లాడుకొని దాని గురించి మాట్లాడుకోకపోతే చాలా ఇబ్బంది. ఆల్గోరిథమ్స్ ఎట్లా పనిచేస్తాయండి? నువ్వేదో చూస్తావు, రీల్లో ఒక వంట చూస్తావు, వరుస పెట్టి నీకు వంటలన్నీ వస్తూనే ఉంటాయి.
నువ్వేదో యోగా చూస్తావు, వర్ష పెట్టి యోగాలు వస్తుంటాయి. నేను పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ఇంకా నెగిటివ్ ఎగ్జాంపుల్స్ బాగుండవు ఇక్కడ ఆడియన్స్ ని బట్టి. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నువ్వేదో చూస్తావు, ఇంకా నీకు టన్నులు వస్తానండి. నీకు తెలియకుండానే బానిస అవుతావు. నీ కన్సంప్షన్ ప్యాటర్న్ మారిపోతుంది. సో ఇది ఒక అడిక్షన్. ఈ అడిక్షన్ తప్పించుకోవడం అంత ఈజీ కాదు, మహామోహులు కూడా ఈజీ కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నువ్వు ఒకసారి ఆ రీల్స్ వాటిలోకి వెళ్ళావు, సో దానికి సంబంధించిన గొడవ అంతా ఉన్నది. సో ఇప్పుడు ఫైనల్లీ సరే, ఇవి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. కాబట్టి కంపెనీస్ కెన్ కంట్రోల్ నీ ఆలోచన పద్ధతిని. నువ్వేం కన్సూమ్ చేయాలో, నువ్వేమి రోజువారీ చూడాలో, నువ్వేమి కొనాలో మాత్రమే కాకుండా నువ్వు ఆలోచించే పద్ధతిని కూడా కంట్రోల్ చేయగలిగినంత స్థాయిలో ఆల్గోరిథమ్స్ పనిచేస్తాయి. వాడు అటువంటి దాన్ని నీకు పుష్ చేస్తూ ఉంటాడు రోజువారీగా. నీ ఆ మెటీరియల్ నీకు వచ్చే సోషల్ మీడియాలో నీకు వచ్చే ఫీడ్స్, ఒక పర్టికులర్ ఫీడ్ వస్తుంది. ఎటువంటి ఫీడ్స్ ఎక్కువ మంది కన్సూమ్ చేస్తారంటే సింపుల్ బిజినెస్ దాంట్లో అనుకోండి. మనిషి ఎప్పుడు కూడా ఇంపల్సివ్ రెచ్చగొట్టే వాటిని, సెక్స్, డబ్బు, వీటికి సంబంధించిన వాటిని ఎక్కువ కన్సూమ్ చేస్తారు బేసిక్. ఎందుకంటే బేసిక్ మానవ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ లో ఇమ్మీడియట్ గా ట్రిగ్గర్ చేసే పాయింట్స్. సో ఆబ్వియస్లీ ఏం కన్సూమ్ చేస్తారండి హ్యూమన్స్, నేను చెప్పక్కర్లేదు. సో అట్లా సోషల్ మీడియా ఉన్న ఒక దీని డైమెన్షన్స్, అల్గోరిథం, మెకానిజం, బిజినెస్, దాంతో పాటుగా భావజాలం, స్టీరియోటైప్ భావజాలము. ఎవరైతే గొంతు పెంచుతుంటారో, ఎవరైతే చైతన్యవంతుని ప్రశ్నిస్తుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ప్లేస్ చూపించడం. అంటే వాళ్ళందరినీ కూడా ఇదిగో నీ ప్లేస్ ఇది కాదు, నువ్వు పోయి అక్కడ కూర్చో అని చెప్పడం. దానికి సంబంధించిన ఒక ఎన్విరాన్మెంట్ ఒకటి ఎంత విస్తృతంగా కనిపిస్తుంది అనేది అది చెప్పడం కోసం ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. నా ట్రోల్స్ దగ్గరికి వస్తాం. ట్రోల్స్ అనే పర్టికులర్ పాయింట్, అది ట్రోల్సా, సైబర్ బుల్లింగా, లేకపోతే థ్రెడ్సా, ఇవన్నీ కలగలిసిపోయి ఉన్నాయి. వాటి మధ్య పోరస్ బార్డర్స్ ఉన్నాయి. వాస్తవానికి ట్రోల్ సైబర్ బుల్లింగ్ గా మారచ్చు, అది థ్రెట్ గా కూడా మారచ్చు. ఎక్కువ మంది వాళ్ళు ఎదుర్కొంటున్నది థ్రెట్స్. యాక్చువల్గా ట్రోల్స్ మాత్రమే కాదు, థ్రెట్ స్థాయిలో ఉంటుంది. సైబర్ బుల్లింగ్ ఎక్కువ నడుస్తుంది. ట్రోల్స్ అంటే కేవలం ఏదో అసహనానికి గురి చేయడం. ఒకడేదో వస్తాడు, ఆవు ఇంటికి ముందు పేడేసినట్టుగా ప్రతి గోడ మీద ఒక బెడకేసిపోతుంటాడు. ఊరికే ప్రతి గోడ మీద ఒక ఎక్స్ప్లెయిన్, ఒక జ్ఞాన గులిక, ఒక జ్ఞాన పిడక ఒక వేసిపోతా ఉంటాడు అన్నట్టు అన్నిటి మీద, అవసరం ఉన్నా లేకపోయినా. అది కూడా ట్రోలే, అందులో కూతురు ఉండదు. కానీ ఊరికే విసిగిస్తాడు, ఊరికే అన్నింటి మీద పిడక వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంతే, పని పాట ఉండదు కాబట్టి. సో ఆ ట్రోల్ అనేదానికి చాలా ఉన్నాయి. అట్లా విసిగించడము, అసహనానికి గురి చేయడము, ఇరిటేట్ చేయడము, చిరాకు పెట్టడము, ఇవన్నీ కూడా జనరల్ ట్రోల్స్ దాంట్లో ఉన్న టెండెన్సీస్. రకరకాల అట్లా ఎగ్జాంపుల్ చాలా ఇవ్వాలి, కానీ టైం కన్సూమ్ అవుతుంది. 25 minutes తర్వాత నాకు చీటీ వస్తుంది తెలుసు, అందుకోసం ఐ జస్ట్ వాంట్ టు రన్ త్రూ. సో నా ట్రోల్స్ అనేదానికి సరే, ట్రోల్స్ అనే పరిధిని దాటి వాళ్ళ సైబర్ బుల్లింగ్ ఎక్కువ నడుస్తుంది, థ్రెట్స్ నడుస్తున్నాయి. కాబట్టి నేను ట్రోల్స్ అనేదానికి టెక్నికల్ గా పరిమితం కాకుండా వేధింపులు అనే ఒక తెలుగు పదంతో మాట్లాడతాను. వేధింపులు అయితే 3 కూడా వర్తిస్తాయి జనరల్లీ. కాబట్టి వేధింపులు కనుక పనిచేసేది ఏంటి, ఎవరెవరు ఏ రకాలుగా పనిచేస్తారు, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే విషయాల గురించి మాట్లాడుకుందాం. షేడ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి వాటి మధ్య. సాధారణంగా ట్రోల్స్ సైకాలజీ మీద, సైబర్ బుల్లీస్ అయితేనేమో కొంచెం తెలిసిన వాళ్ళని చేస్తారు. ట్రోల్స్ జనరల్లీ తెలిసినా తెలియకపోయినా చేస్తారు. సైబర్ బుల్లింగ్ జనరల్లీ టార్గెటెడ్ ఉంటుంది. థ్రెట్స్ ఏమో సరే మరి హెవీలీ టార్గెటెడ్. అది ఎవరైనా క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు, చైతన్యం ఉన్న వాళ్ళు, లేదు ఏదైనా పుట్టుకతో వచ్చిన ఆధిపత్యాన్ని సవాల్ చేసేవాళ్ళు. పుట్టుకతో వచ్చిన ఆధిపత్యం అయితే మేజర్ గా వాళ్ళ రోల్ ప్లే చేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని సవాల్ చేశారు. పితృస్వామి కావచ్చు, దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, స్త్రీలు, మొత్తం ఎవరైనా కూడా. సో ఇవన్నీ ఉన్నాయి, యాంగిల్స్ ఉన్నాయి. ట్రోల్స్ సైకాలజీకి సంబంధించి చాలా స్టడీస్ ఉన్నాయి. ఎక్కువ మంది చేతన్ భగత్ రిపోర్ట్ చేస్తారు ఆ విషయంలో. కానీ చేతన్ భగత్ ఒక్కటే కాకుండా ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ నుంచి స్టడీస్ చాలా మంది చేశారు. మామూలు ట్రోల్స్, ఒక స్థాయి ట్రోల్స్, లక్ష్యం లేని వాళ్ళు, కొత్తగా ఎడ్యుకేషన్ లేని సంపద లేక వచ్చిన వాళ్ళు, ఆవార బ్యాచ్, గాలి బ్యాచ్, మామూలుగా మాట్లాడుకుంటే, మామూలు భాషలో మాట్లాడుకుంటే ఆవార బ్యాచ్, గాలి బ్యాచ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు, దేన్నైనా సాధించగలరనే నమ్మకం లేని వాళ్ళు, స్త్రీలతో సహా, స్త్రీలు కానీ పురుషులు కానీ. చాలా ఉంటుంది. అంటే ప్రపంచం అంతా పతివ్రతంగా ఉండాలి, వాడికి మాత్రం గర్భవతి కావాలి, అట్లాంటివి ఉంటాయి కదండి జనరల్ సోషల్ మీడియాలో. వాటిని వాడు ఇప్పుడు ఉదాహరణకు సహజీవనము తప్పుగా పెట్టామనుకో, అంతేనంటావా, అందరు తిరుగుబోతులు కావాల్సిందంటావా, ఇంకా ట్రోలింగ్ ఏం చేస్తారు అంటే వాడికి అంటే ఏం సంబంధం ఉండదు. ద కాంటెక్స్ట్ మీరు ఇందాక చెప్పుకున్నట్టుగా దెర్ ఇస్ నో రిలేషన్. వాడు ఆ వేవ్ లెంత్ అదంతా కూడా నా బ్యాలెన్స్ అదే ఉండదు. సో జనరల్ ట్రోల్స్ ని సైకాలజీ ఎట్లా ఉంటుంది అనే దానికి
కొత్తగా ఎడ్యుకేషన్లోకి వచ్చిన వాళ్ళు, దేన్ని పొందలేని వాళ్ళు, పొందుతామని నమ్మకం లేని వాళ్ళు, సంపద కానీ సక్సెస్ కానీ జీవితంలో ఏదైనా ఒక లక్ష్యము ఒక గోల్ లేని వాళ్ళని ఇట్లా చాలా బ్రాడ్ నిర్వచనాలు ఇచ్చి ఉన్నారు. అట్లాగే రెండో రకమైన ట్రోల్స్ ఈర్ష్య, అసూయ, ద్వేషము. అవతల వాళ్ళకి ఏది పేరు వచ్చింది, అవతల వాళ్ళకి ఏది గుర్తింపు వచ్చింది, నాకు గుర్తింపు రాలేదు. గుర్తింపు అనేది వాళ్ళ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన తెలుగు నేల మీద ఇది విత్ ఇన్ సర్కిల్స్ లో జరిగినటువంటి గుర్తింపు అనేది వాళ్ళ క్యాన్సర్ కంటే ప్రమాదకరంగా పరిణమించింది విత్ ఇన్ సర్కిల్స్ లో కూడా, ప్రోగ్రెసివ్ సర్కిల్స్ లో కూడా. దీనికి సంబంధించిన ఒకటి దీనికంటే ప్రధానంగా ఇవాళ ఎదుర్కొంటున్నది, బహుశా ఇవాళ అందరం చర్చించాల్సింది, అవసరమైంది, కోరుకుంటున్నది భావజాలపరమైన ట్రోలింగ్. ఫస్ట్ ఏమో ఆవార బ్యాచ్, గాలి బ్యాచ్ నేను చెప్పాను. రకరకాల ట్రోల్స్ వస్తారు, పోతారు, ఏదో మాట్లాడుతుంటారు, దానికి సంబంధించి అసహనం గురి చేస్తారు, ఇరిటేట్ చేస్తారు. ఇంకొంతమంది ఏమో టార్గెటెడ్ అసూయతో, ద్వేషంతో, లేకపోతే ఈర్ష్యతో, గుర్తింపు, రకరకాల కారణాలు ఇచ్చా వాళ్ళు ట్రోలింగ్ చూపుతారు. అన్నిటికంటే కీలకమైనది, ప్రమాదకరమైనది భావజాలపరమైనది. భావజాలపరమైన ట్రోలింగ్ ప్రధానంగా ఒక కొత్త తరపు చైతన్యాన్ని ప్రశ్నను అనగదొక్కడానికి వచ్చి ట్రోలింగ్. ఎవరైతే ప్రశ్నిస్తుంటారో ప్రధానంగా నేను మళ్ళీ అక్కడికి వస్తాను. మేజర్ డివిజన్ నీ పుట్టుక చూసి గర్వపడుతున్నావా, నీ ఆచరణ చూసి గర్వపడుతున్నావా, అది మనిషి తెలిసే అంశం. మా తాతది, మా అయ్యేది, ఇవన్నీ ఉంటాయి కదండి బోర్డక్క. నేను మగ, నేను పలానా మతం, పలానా కులం, అయితే ఏంటిరా సింపుల్ క్వశ్చన్, అయితే ఏంటి, సో వాట్? నువ్వు నీ తాత ఏంటో, నువ్వేంటో, వాడు పుట్టావు, నీ పుట్టుక యాక్సిడెంట్ కదా, పుట్టుక నువ్వేం చేస్తావో చెప్పు, నీ ఆచరణ నాకు ముఖ్యం. సో ఆచరణ ప్రాతిపదికగా సమానత్వాన్ని కోరుకునే, ఎక్కడైనా ఆధిపత్యాన్ని సవాల్ చేసే బృందాలు కలిగినప్పుడు ఆ బృందాలని అనగలొక్కడానికి ఏం టూల్స్ అవసరమో ఆ టూల్స్. ఆడవాళ్ళు బూతులు అంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఆడవాళ్ళ మీద ఎక్కువగా ఉపయోగించే టూల్ బూతు. ఎందుకంటే బూతు పట్ల ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు. కాబట్టి ఆడ అనగానే కనిపించగానే ఒక బూతు పడేస్తే వాళ్ళకి నోరెత్తారండి. సో ఇట్లా భావజాలపరమైన ట్రోల్స్ ఉంటుంది. అది నేను కొంచెం పొలిటికల్ యాంగిల్ కూడా చూస్తే మనిషి స్వభావానికి సంబంధించి ప్రోగ్రెసివ్ సమూహాలు ఒక భావనని ప్రచారంలో పెట్టాయి. అది మంచి ఉద్దేశంతో పెట్టింది. మనిషి బేసికల్ గా మంచివాడండి, చుట్టుపక్కల అది వచ్చి చెడగొట్టింది, ఇది వచ్చి చెడగొట్టింది. మనిషి బేసిక్ గా మంచివాడు. ఐ డౌట్ ఇట్. మనిషి బేసిక్ గా మంచివాడు కాదు, చెడువాడు కాదు. నీ చుట్టుపక్కల సామాజిక వాతావరణము, నీ చుట్టుపక్కల ఆర్థిక పరమైన మెటీరియల్ అండ్ సోషియలాజికల్ కండిషన్స్ అని అంటారు. వాటి ఆధారంగా మనిషి స్వభావం మారుతుంది. చుట్టుపక్కల అదే మనిషి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లో ఒక రకంగా ఆలోచిస్తాడు, ఇంకో గవర్నమెంట్ లో ఇంకో రకంగా ఆలోచిస్తాడు. అదే మనిషి ఇంకొక గవర్నమెంట్, అదే సెంట్రిస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇంకో రకంగా ఆలోచిస్తాడు. అంటే నువ్వు ఏ రకమైన భావజాలాలు ఎంబోల్డన్ కాకుండా, ఆ భావజాలాలకు సంబంధించిన తీవ్రమైన రూపాలు చెలరేగిపోకుండా కంట్రోల్ చేసే వాతావరణం ఉన్నప్పుడు మనిషి ఆలోచన స్వభావంలో కూడా ఓవరాల్ ఆలోచన, ఒక మీన్ ఆలోచన, ఒక నమూనా లాంటి ఆలోచనలో కూడా కొంత మార్పు ఉంటుంది. అదే అటువంటి భావజాలాన్ని, పుట్టుకతో కూడిన వాటిని, ఆధిపత్య భావజాలను ట్రిగ్గర్ చేసే, వాటిని ఎంకరేజ్ చేసే విధానాలు అమల్లో ఉన్నప్పుడు మెటీరియలిస్ట్ కానీ లేకపోతే మామూలుగా సామాజికంగా కానీ మనిషి మొత్తంగానే ఆలోచన స్వభావంలో కూడా మార్పు ఉంటుంది. నేను నార్మ్ గురించి మాట్లాడుతున్నా, ఎబరేషన్ గురించి కాదు. ఎబరేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మ్. ఎబరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా సమాజంలో మంచి జరగాలని కోరుకునే వాళ్ళు లేకపోతే ఇంతమంది ఇక్కడ రాదు కదా. సమానత్వం ఉండాలని కోరుకునే వాళ్ళు లేకపోతే ఇంతమంది ఇన్ని ఉద్యమాలు ఉండరు కదా. నేను చెప్పేది ఓవరాల్ గా ఉన్న ఒక వాతావరణం గురించి చెప్తున్నాను. కాబట్టి మనిషి బేసికల్ గా మంచి కాదు, చెడు కాదు. ఆ మనిషిలో ఉన్న ఏ భావజాలాన్ని పట్టి ఉంచే ఒక విధానాలు నీ చుట్టుపక్కల ఉన్నాయి. సోషల్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఈ భావజాలము, ప్రస్తుతం ఉన్న భావజాలము స్టీరియోటైపు, పుట్టుకతో కూడిన ఆధిపత్యాలు, పుట్టుకతో కూడిన న్యూయార్క్, వీటన్నిటిని ఎంకరేజ్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఒక స్టీరియోటైప్ భావజాలం ఒకటి నడుస్తున్నది. కాబట్టి ఆ రకమైన భావజాలపరమైన ట్రోలింగ్ ఉంటుంది. ఈ ట్రోలింగ్ ఎక్కువ కాక నేను చెప్పక్కర్లేదు. ఎవరైతే పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా బాధితులే. దళితులు, స్త్రీలు, ఆదివాసీలు, మైనారిటీలు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న సోషల్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువ మంది బాధితులు. 94% ట్రోల్స్ ఉమెన్ గా జరుగుతున్నాయి. 94% ఉమెన్స్ గా జరిగే వాటిలో ఉత్తర భారతదేశం జరిగిన సర్వేలో మైనార్టీగా జరుగుతున్నాయని తెలియదు. అట్లాగే స్త్రీల మీద ఎక్కువ జరుగుతున్నాయని తెలియదు. ఇట్లా చాలా వరకు ఉన్నాయి. ఇవి కాకుండా సరే భావజాలపరమైన మళ్ళీ కూడా వస్తాం. ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందండి. పొలిటికల్ ఆర్మీస్, డిజిటల్ ఆర్మీస్. ఇవాళ ప్రతి పార్టీకి డిజిటల్ ఆర్మీస్ ఉన్నాయి, చాలా పెద్ద ఆర్మీస్. ఒక మహానుభావుడు ఎవరో ఒక 10 ఏళ్ల క్రితం దాన్ని స్టార్ట్ చేశాడు, ఒక ఏజెన్సీ.
ఆ మహానుభావుడు వాళ్ళ రోడ్డు మీద నడుస్తున్నాడు, కానీ ఆయన ఈ దేశంలో పెట్టిన ఒక రకమైన ట్రెండ్ ఇవాళ ఎక్కడ దాకా దాటించింది చెప్పలేము. పిలకలు వేసి వికృతమైన పిలకలు వేసి నడుస్తాం. అది రోజు కొన్ని ఫోటోస్ అంటే డిజిటల్ ఆర్మీస్ పొలిటికల్ పార్టీస్ ని పొలిటికల్ నాయకులు అంటే ప్రజల్లో తిరిగే నాయకులు కాకుండా వీడు ఎవడో వస్తాడు ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్, వాళ్ళు సర్వే చేసి వాళ్ళు కొన్ని నివేదికలు ఇస్తారు. ఇదిగో నీకు 1% తేడా ఉంది, 1% తేడా సార్, ఈ 1% కొట్టేస్తే అయిపోతుంది, పలానా శిబిరంలో తేడా ఉంది. ఆ శిబిరాన్ని ఎట్లా కొట్టాలి, ఆ 1% తేడాన్ని ఎట్లా సంపాదించాలి, డెస్పరేట్ గా ట్రై చేయాలి. ఒక్క నెల ఎలక్షన్స్ ఏం చేయాలి వాడు, ఆ శిబిరంలో ఏదైతే ట్రిగ్గర్ చేస్తుందో ఎలిమెంట్ దానికి కొట్టేట్టుగా ఇమేజరీస్, బుల్లింగ్, సైబర్ ప్రచారం నడుస్తుంది. ఇది సోషల్ మీడియాలో ఈ ప్రొఫెషనల్స్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్స్ కూలీకి పనిచేసేవాళ్ళండి, గుర్తించాలి. వాళ్ళకి భావజాలతో సంబంధం ఉండదు. టీడీపీకో, తెలుగుదేశానికో, కాంగ్రెస్కో, వైసీపీకో, బీజేపీకో, ఇంకో పార్టీకో పనిచేసే వాళ్ళందరూ ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు అనుకోకట్లే. వాళ్ళు సైనికులు లాంటి వాళ్ళు, వాళ్ళకి భావజాలతో సంబంధం లేదు. ఫైర్ అంటే ఫైర్ అంతే. ఆ ఫైర్ లో కూడా విజయం ఇంపార్టెంట్. విజయం వస్తేనే కదండి వాళ్ళకంతా కూలీలు, జీతాలు, వాళ్ళకంతా కూడా ప్రమోషన్స్ ఉంటాయి. కాబట్టి వాడు చచ్చినట్టు విజయం సాధించి పెట్టాలి. వాళ్ళ పార్టీకి విజయం సాధించి పెట్టాలంటే ఏం చేయాలి, విజయం అర్జెంట్ గా సాధించి పెట్టాలంటే దేనినైనా ప్రపంచంలో అర్జెంట్ గా సాధించి పెట్టాలంటే అడ్డదారిలో పోవడమే కదా. ఏదైనా ఒక విజయము ఒక పద్ధతిలో రావాలంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం, ఇట్ టేక్స్ ప్రాపర్ మెకానిజం. కానీ వాడికి ఇచ్చిన జాబ్ ఏంటి, ఒక సంవత్సరం పాటు వాళ్ళని ఒక ఏజెన్సీ రిటర్న్ తీసుకుంటారు. ఆ ఏజెన్సీ డ్యూటీ ఏంటంటే ఈ సంవత్సరంలో ఆ పార్టీని గెలుపు దిశగా నడిపించడం. అప్పుడు వాళ్ళు అమలు పరిచే టాక్టిక్స్ అన్ని కూడా బిలో ది బేసిక్ టాక్టిక్స్ లో ఎక్కువ ఉంటాయి. దట్స్ వాట్ వీఆర్ విట్నెసింగ్ నౌ ఇన్ ద సొసైటీ. వీళ్ళు కేవలం ఆ పార్టీల అనుయాయులకు వాళ్ళకి మాత్రమే మద్దతుగా ప్రచారం చేయడం అది ఉండదు. వీళ్ళు అవసరాన్ని బట్టి విత్ ఇన్ ద ప్రోగ్రెసివ్ స్పేస్ లో కూడా దూరి అందులో కూడా వికృతమైన కొన్ని పోస్టులు పెట్టడము, వికృతమైన కొన్ని ప్రచారాలను క్రియేట్ చేయడము. ఎందుకంటే వాళ్ళకి ఈ న్యూట్రల్ గా ఉన్న డెమోక్రాటిక్ ఫోర్సెస్ యొక్క సపోర్ట్ కూడా అవసరం, యాక్సెప్టెన్స్, లెజిటిమసీ కోసం. వాళ్ళు ఇటువంటి రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ డిజిటల్ ఆర్మీస్ ఒక ప్రమాదకరమైన పరిణామంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డెస్పరేట్ గా పనిచేస్తూ ఉంటారు. కేవలము పాజిటివ్ అందరికి మాత్రమే అంటే కేవలం ప్రోగ్రెసివ్ సర్కిల్స్ కు మాత్రమే పరిమితం కాదు. కేవలము ఎక్కువ భాగము ప్రోగ్రెసివ్స్ మీద దాడి జరుగుతాయి, మామూలు భావజాలపరమైనవి. కానీ వాళ్ళకి మాత్రమే పరిమితమైనవి కావు, వ్యక్తులు కూడా రకరకాల జరుగుతాయి. కొన్ని దీనికి అపరేషన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు సుష్మా స్వరాజ్, ఆమె భావజాలం వల్లే విపరీతంగా ట్రోల్ చేసింది. ఆమె పాకిస్తాన్ వీసా ఇష్యూలో ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు విపరీతంగా ట్రోల్ చేసింది. ఆమె చివరికి నమస్కారం పెట్టి ఎదుర్కోవాల్సి వచ్చింది, అక్కడి నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అట్లాగే మొన్న రజనీకాంత్ దేవాలయానికి పోయినందుకు ఆయన సంఘీయం ట్రోల్ చేస్తుంది తమిళనాడు. ఎందుకంటే తమిళనాడులో డామినేట్ వాతావరణము ఇటువైపు నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. ఇట్లా రకరకాల అంటే దీనికి సంబంధించిన ఎవరేషన్స్ కూడా ఉంటాయని చెప్తున్నాను. నామేమో ప్రధానంగా ప్రోగ్రెసివ్స్ మీద జరుగుతుంది. దీనికి సంబంధించి వేరే రకమైన ట్రోల్స్ కూడా ఇవాళ వేరే రకమైన శిబిరాలు కూడా అతను నేర్చుకోవడం, ట్రోల్ చేయడం అనేది మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఒక పొలిటికల్ పాయింట్ దగ్గర రావాలి. ఏ ఎన్విరాన్మెంట్ దీన్ని అంతటిని పెంచి పోషిస్తున్నది? ఒక 5 మార్పులు జరిగినాయి దేశంలో. ఆర్థికంగా క్యాపిటలిజం విపరీతమైన పెట్టుబడిదారీ విధానాలను అవలంబిస్తూ సామాజికంగా మాత్రం సంప్రదాయ ట్రెడిషనల్ విధానాలని అవలంబించే ఒక భావజాలం ఎస్టాబ్లిష్ ఉన్నది. దిస్ ఈజ్ ఎ డేంజరస్ ట్రాప్. ఆర్థికంగానేమో విపరీతమైన పెట్టుబడిదారీ విధానాలు ఏం చేస్తాయి? పెట్టుబడిదారీ విధానాలకి అప్పటి వరకు ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు నా ఉద్దేశం ఎక్స్చేంజ్ వాల్యూ ఉన్న కొత్తగా ప్రొడక్షన్ దగ్గర రావాలి. ఎవరు రావాలి? ఉమెన్ రావాలి. ఎక్స్చేంజ్ వాల్యూ ఉన్న ప్రొడక్షన్ దగ్గర దళితులు రావాలి. అందరూ వస్తేనే కదండి కన్సంప్షన్ లేకి సైకిల్ నడవాలి. కన్సంప్షన్ ఇదంతా మీకు కొంతమందికి ఈ పెట్టుబడిదారీ సైకిల్ నడవడం, కన్సంప్షన్ సైకిల్ నడవడం మీద మాత్రమే ఆధారపడి ఉంటే వస్తుంది. కాబట్టి కన్సంప్షన్ నిరంతరం పెరుగుతూ ఉండాలి. పెట్టుబడిదారీ వ్యవస్థని నిరంతరం కన్సంప్షన్ పెరుగుతుండాలంటే ఎవరు రావాలి కన్సంప్షన్ లేకి? కొత్తగా ఇప్పటి వరకు ఆ కన్సంప్షన్ సైకిల్ కొత్తగా ఇప్పటి వరకు కారు కొనే వాళ్ళు, ఇప్పటి వరకు ఇల్లు కొనే వాళ్ళు, ఇప్పటి వరకు మొబైల్ కొనే వాళ్ళు, వీళ్ళు రావాలి కదా. కాబట్టి కన్సంప్షన్ సైకిల్ లేకి, మార్కెట్ లేకి కొత్తగా స్త్రీలు, దళితులు, ఆదివాసీలు వీళ్ళందరినీ తెప్పించడం అనేది క్యాపిటలిజం చేస్తుంది. ఆ మేరకి ఇంతకుముందు పుట్టుక మీద ఉన్న ఐడెంటిటీ నీ ఐడెంటిటీ మెటీరియల్ ఐడెంటిటీగా మారుతుంది. ఇంతకుముందు ఎవరెబ్బా అయిపోయిన చోట ఏం చేస్తావు అని అడుగుతారు కదా, కొంత మెటీరియల్ మారుతుంది. ఆ మేరకి క్యాపిటలిజము నీ మీద ఉన్న ఆధిపత్యాన్ని ఎంతో కొంత సరళతరం చేస్తుంది. మహిళలకి, ఆదివాసీలకి, దళితులకి, మైనారిటీలకి క్యాపిటలిజం ఎంతో కొంత సరళతరం చేస్తుంది ఆధిపత్యాన్ని, అణచివేతని. అది ఒక వైపు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో రావాలి కాబట్టి దాని ఇంటర్నల్ బిల్డ్ లాజిక్. కానీ మరోవైపు ఏం చేస్తున్నావు? ఒకవైపునేమో వాళ్ళకి కొంత ప్రోగ్రెసివ్ ఎలిమెంట్, వాళ్ళు బయటికి రావడానికి ఉత్సాహపూరితమైన ఒక ఎన్విరాన్మెంట్ ప్రోత్సహిస్తున్నావు. ఇంకోవైపు ఏం చేస్తున్నావు?
పడి ఉండాలి అంటున్నావు, మొగుడికి పడి ఉండాలి, అయ్యవారికి పడి ఉండాలి, నీ ఊర్లో దొరకు ఠాగూరుకు పడి ఉండాలి. అంటే ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. వ్యవస్థ, సంస్కారము, మన విలువలేంటి అది వస్తుంది కదా ఒక నెరేటివ్. సో ఈ ఇంటి మధ్య ఫ్రిక్షన్ ఉంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, కొత్తగా కన్సంప్షన్లోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా బజార్లోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎడ్యుకేషన్, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే కొంత ఫ్రీడమ్ వస్తుంది కదా బయటకు వస్తే. ఇంట్లోంచి బయటకు వస్తే ఫ్రీడమ్ రాదండి. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టిన పరీక్షలో ఫ్రీడమ్ వస్తుంది కొంత. సో కొత్తగా ఫ్రీడమ్ వచ్చిన వాళ్ళ ఫ్రీడమ్ అక్కడ ఆగాలని కోరుకోరు, ఆ ఫ్రీడమ్ ట్రావెల్ చేస్తుంది, ఫ్రీడమ్ ఇంకా ముందుకు వెళ్తుంటది. అక్కడ ఫ్రిక్షన్ వస్తుంది. నువ్వు ఆర్థిక పరంగానేమో ఎంతో కొంత ఫ్రీడమ్ ఉన్న విధానాల్లో తెస్తున్నావు, సామాజికంగానేమో ఆ విలువలకి, పాత విలువలకి కట్టుబడి ఉండాలని కోరుతున్నావు. దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్, ఇన్బిల్ట్ ఫ్రిక్షన్ ఇన్ ద సిస్టమ్. ఆ ఫ్రిక్షన్ ని రిజాల్వ్ చేయడానికి ఫ్రింజ్ గ్రూప్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఇది ఒక మేజర్ అబ్జర్వేషన్. ఫ్రింజ్ గ్రూప్స్ అంటే మీకు తెలుసు, కొంత ఉన్మాదపూరితమైన కొన్ని మూకలు, ఆ మూకలకి ఆ బాధ్యత అప్పగిస్తున్నారు. ఆ ఫ్రిక్షన్ ని రిజాల్వ్ చేయడం బాధ్యత. దట్స్ వాట్ వీఆర్ విట్నెసింగ్. రెండోది, పైన ఉన్న రెండు కులాలకు ముద్రగా పడిన ఒక భావజాలము, బ్రాహ్మణ బలి ఇట్లేదో అంటారు కదండి, ముద్రగా పడిన ఒక భావజాలము, ఒక ఇది ఒక సంస్థ. దాని తర్వాత కింది శ్రేణులకి వెళ్ళి కింది శ్రేణుల పార్టీగా ముద్ర పొందుతుంది నార్త్ ఇండియాలో. బీసీ, ఎస్టీ ఈ రెండు పునాదులుగా ఇవాళ అది ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఆ భావజాలం కూడా ఎక్కువగా విస్తృతమవుతున్నది, సీపిన్ అవుతున్నది. సో కిందికి వెళ్లే కొద్దీ ఏదైనా కూడా మొరటు మారుతుంది, రానెస్ ఎక్కువ ఉంటుంది, లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది కింది శ్రేణుల్లో. సో కాబట్టి భావజాలము కింది శ్రేణులను ఆశ్రయించే కొద్దీ రానెస్ అండ్ లౌడ్నెస్ ఆర్ ఇంక్రీజింగ్. ఇది ఒకటి. ఇక్కడ ఇది కొంచెం కాంప్లికేటెడ్ అఫైర్, ఎందుకంటే ఆశీష్ నంది అంతటి వాడిన తర్వాత నోరు మూసుకొని పోవాల్సి వచ్చింది ఏదో కామెంట్ చేసి. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన, కొంచెం సెన్సిటివ్ స్టేట్మెంటే కానీ, బట్ దాని మూలాలు దానికి ఉన్నాయి. ఎందుకంటే వేల సంవత్సరాలుగా ఆధిపత్యాన్ని అనుభవిస్తున్న వాడు కొత్తగా ప్రదర్శించుకోడు, కొత్తగా దాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా లౌడ్గా ఉండాల్సిన అవసరం లేదు. లౌడ్గా ఉండకుండా కూడా వాడు ఆధిపత్యాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో వాడికి తెలుసు, ఎందుకంటే 100 సంవత్సరాలు ఉన్నాడు. కొత్తగా ఈ రిసోర్సులు తెచ్చుకుంటున్నవాడు, కొత్తగా సంపదలోకి వస్తున్నవాడు, వాడు దాన్ని ప్రదర్శించుకుంటాడు విపరీతంగా. కొత్త గాడి, కొత్త బంగళ, కొత్త మొబైల్, ఇంత బాగుంది. భావజాలం కూడా అట్లాంటిదే. ఒక ఆధిపత్య భావజాలము కింది పునాదుల్లోకి వెళ్తున్న కొద్దీ మరింత మొరటు మారుతుంది. ఈ దశ కొంతకాలం ఉంటుంది. ఇవాళ అది ఒక నేరేటివ్. పైన ఉన్న రెండు శ్రేణులకు పరిమితమైన బ్రాండ్ అయిన ఒక భావజాలము కిందికి వెళ్తున్న కొద్దీ నార్త్ ఇండియాలో ఇవాళ మరింత కిందికి వెళ్ళింది. ఎవరైనా వెళ్తే తెలుస్తుంది ఆ రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళిందో. సో అది మరింత మొరటు మారడం, మరింత లౌడ్గా కావడం అనేది కూడా మెజారిటీని బాధితులుగా చిత్రించడం. మా అందరికీ తెలుసు, మా అందరూ చూస్తుంది. మెజారిటీ సమూహాన్ని బాధితులుగా చిత్రించడం. ఇంతకాలం మనం బాధితులుగా ఉన్నాం, మనం తొక్కిపెట్టారు, మనకు అన్యాయం జరిగిందని. మెజారిటీ ఏ దేశంలోనైనా మెజారిటీకి బాధితులుగా చిత్రిస్తే ఆ దేశంలో ఏం జరుగుతుందో చాలా దేశాలు చూపించినాయి. అది మన దేశంలో కూడా నడుస్తాం. మరి అట్లాగే మామూలుగా ఉన్న నేరేటివ్ లో గర్వించు అనే నేరేటివ్, ఈ గర్వించనే నేరేటివ్ పలానా కులంలో పుట్టినందుకు గర్వించు, పలానా మతంలో పుట్టినందుకు గర్వించు. ఈ దేశంలో చూస్తున్నప్పుడు కింద ఎవరు ఉండాలి కదా, కింద ఎవరు ఉంటేనే కదా గర్వపడేది. ఈ స్కేల్ అవతలేదు ఉండాలి కదా. కాబట్టి అవతల ఎప్పుడు ఒక విలను, తక్కువ వాడు, తక్కువ స్త్రీ, తక్కువ ఏదో ఉండాలి. ప్రతిదాన్ని నువ్వు గర్వపడాలంటే పక్కన మైనారిటీ ఎవరో ఉండాలి. నేను గర్వపడాలని చూసి వాటికంటే నా సంస్కృతి గొప్పది, నేను ఇట్లా ఉంటావు అట్లా ఉంటావు, మా సంస్కృతి గొప్పది. దానికి ఇట్లా ప్రతి నేరేటివ్ లో కూడా. సో ఈ గర్వించు అనే ఒక నేరేటివ్ అది వచ్చిన తర్వాత అది ఏ లెవెల్కి వెళ్ళింది అనేది ఈ దేశంలో మనం చూస్తాము. దాని ప్రతిఫలనాలు కూడా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో దానికి విపరీతంగా మీరు చూస్తుండొచ్చు. ఈ వీటితో ట్రోలింగ్ తో సంబంధం అనేది మరొక ఆస్పెక్ట్ ఉన్నది, ప్యూర్ పొలిటికల్ ఆస్పెక్ట్. దక్షిణాదిన 80లో అమలు చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఉత్తరాది తొలిసారిగా చూస్తున్నది. ఇది లేకుండా మిగిలినవి లేవు. చాలా మంది ఏమంటారంటే అందరూ అట్లంటే మేము ఇట్లా ఏదో పెద్ద ఇక్కడ ఏదో దక్షిణాదిలో ఏదో చైతన్యం వెళ్ళివరిసి అక్కడంతా ఏదో అంతకాలం యుగమైనట్టుగా మన ప్రోగ్రెసివ్స్ కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. అక్కడంతా అట్లా సార్, ఇక్కడ మనం వేరే అదేం కాదండి, అంత కాదు. కాకపోతే దక్షిణాదిన అక్కడ ఫస్ట్ టైం వెల్ఫేర్ స్కీమ్స్ అమలవుతున్నాయి. దక్షిణాదిన 80s లో ఎంజీఆర్, అన్నాదురై, తర్వాత ఎన్టీఆర్, 70s తమిళనాడుకి వెళ్తే 70s అనుకోవాలి అమలు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ మీకు తెలుసు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కొత్త రూపం అయితే సెంట్రల్ స్కీమ్ గా వచ్చింది. కేసీఆర్ రైతు బంధు కొత్త పేరు పెట్టుకొని సెంట్రల్ స్కీమ్ గా వచ్చింది. మీరు ఇటీవల కాలంలో జరిగింది, పాతది కూడా కాదు. అన్నాదురై పెట్టిన అన్నదానం రైస్ పంపిణీ
ఇప్పుడు కొత్త పేరు పెట్టుకొని ఇండియాకి వచ్చింది, నార్త్ ఇండియాలో అమలవుతుంది, అన్ని చోట్ల అమలవుతుంది. సో ఎన్ని స్కీమ్స్ సౌత్ ఇండియన్ స్కీమ్స్ అని కొత్త రూపంలో ఇవాళ వస్తున్నాయి, అవి లేకుండా మిగిలినవి లేవు. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. సరే ఫైనల్లీ ఒక 2 minutes ఎదుర్కోవడం ఎట్లా, ట్రోల్స్ ఎదుర్కోవడం అనేదానికి అన్నిటికీ ఒకే సూత్రము, బిడుకు బియ్యానికి ఒకటే మంత్రం పనిచేయదు. స్కేల్ బట్టి, కేసు బై కేసును బట్టి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కేవలం ఇగ్నోర్ చేయాల్సినవి ఉంటాయి, పిచ్చిపోరా అని వదిలేయడం, బంద్ చేయడం, డోర్ మూసేయడం అంతే, పోరా ఎదవా అని మూసేయడం. సారీ ఫర్ ద వర్డ్, ఇప్పుడు మళ్ళీ వర్డ్ చుట్టూ చేసి సో అట్లా బంద్ చేయడం, లేదు బ్లాక్ చేయడం, అట్లాంటి వాటితో కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికంటే తీవ్రమైనవి, స్త్రీలని కించపరిచేవి, తలెత్తుకోకుండా చేసేవి, డిప్రెషన్ గురి చేసేవి, వేదన గురి చేసేవి, అట్లాంటి చోట కమ్యూనిటీ బేస్డ్ సొల్యూషన్. అందరూ ఇదే సులభమైనదే కాదు, ఎవరు కూడా పరిష్కారాలు ఎవరు రెడీమేడ్ ఉన్నాయని అనుకోరు, కానీ ఉన్నంతలో కమ్యూనిటీ అంతా కూడా మనలో ఉన్న అంతర్గత విభేదాలు, ఎంఎల్లు, ఎమ్ము, ఇంకొకటి ఈ రకరకాల మన దాంట్లో సంస్థలు చాలా ఉంటాయి కదండి. ఈ సంస్థలో ఉన్న అంతర్గత విభేదాలు పక్కన పెట్టి దిస్ ఈజ్ అన్ ఇష్యూ, డెమోక్రటిక్ ఇష్యూ. ఈ డెమోక్రటిక్ ఇష్యూలో అందరం డెమోక్రటిక్ ఆలోచించే వాళ్ళందరం ఒకటిగా నిలబడతామా లేదా, అంతే. నీ మధ్యలో పార్టీల మధ్యలో ఎన్ని తేడాలు ఉన్నాయి, మీ ఆలోచనలు ఎన్ని తేడాలు ఉన్నాయి, ఇంత పక్కన పెట్టండి. అదే ఇంత ప్రమాదం వచ్చింది, కారు చీకట్లు కమ్ముకొచ్చినాయి, నువ్వు ఇంకా నువ్వు ఉన్న అంతర్గత విభేదాలను క్రిటికల్లో పెట్టుకుంటే ఎలా, ఇంకా వాటి చుట్టూ క్లిక్ చేస్తే ఎలా. ఈ హ్యావ్ టు కమ్ టుగెదర్, కమ్యూనిటీ బేస్డ్. ఇంకొకటి స్టేట్ ని అంటే లాని, చట్టాన్ని ఆశ్రయించక తప్పదు. ఒక దశ దాటిన తర్వాత చట్టాన్ని ఆశ్రయించక తప్పదు, జాగ్రత్తగా ఉండక తప్పదు. కాబట్టి బహుశా నేను కూడా ఇంతకంటే సొల్యూషన్స్ మన కంటి ముందు కనిపించేది లేదు. ఒకటి కమ్యూనిటీ బేస్డ్, స్టేట్ బేస్డ్. ఇంకొన్ని చోట్ల మైల్డ్ గా ఉన్న చోట, వదిలేస్తే పోతుంది అనుకున్న చోట ఇగ్నోర్ చేయడము, బ్లాక్ చేయడము, ఇటువంటి మార్గాలు మాత్రం ఉన్నాయి. ఇంకా ఏమైనా కూడా పరిష్కార మార్గాలు కనుక్కుంటే మంచిది. సో ఏదైనా కూడా ఫైనల్లీ ఒకటే మాట ఏంటంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏ చిన్న వెలుగు, అన్ని చిన్న వెలుగులో ఒక దగ్గరికి రావడము, కనీసం ఒక వినువంటగా రూపొందించే ఒక రకమైన ప్రయత్నం చేయడం అనేది అవసరం అనేది ఒకసారి మరోసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ ఫర్ దిస్.